యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. పరిశుద్ధ లేఖన ధ్యానాల్లో ప్రవక్త అయిన యెషయా, యిర్మీయా ప్రవచనాలను పరిశీలిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములోని గొప్ప ప్రవక్తలు వీరు. యెషయా 66 అధ్యాయాలు, యిర్మీయా 52 అధ్యాయాలు, యెహెజ్కేలు 48 అధ్యాయాలు చదువుచున్నప్పుడు వారి బోధ ఎంత అద్భుతమైనదో మనం గ్రహించవచ్చు. అయితే ప్రారంభంలో యిర్మీయా బోధించిన గొప్ప సందేశములోని కొన్ని వచనాలు విన్నాం. బబులోను చేతిలో ఓడిపోయి బందీలుగా బబులోను వెళుతున్న సమయములో ఈ బోధ చేయబడింది. యెరూషలేము కూలిపోయినప్పుడు జరిగిన మారణకాండను, విధ్వంసమును చూచి బ్రతికిన వారు నివ్వెరపోయారు. బబులోను వలన వచ్చే నాశనం, చెరకంటే మిన్ననైన సంగతులు యిర్మీయా సందేశములో ఉన్నాయి. యిర్మీయా చెప్పిన మాటకు ప్రజలు లోబడితే దేవుడు వారికి మేలు కలిగిస్తాడు. యోధా జనాంగము బబులోనుకు బందీలుగా కొనుపోబడినప్పుడు శుభప్రదమైన ఈ సందేశము వారికి ఇవ్వబడింది. ఈ శుభవార్త ఏమిటంటే 70 ఏళ్ల తర్వాత వారు తిరిగి వస్తారు. అయితే ఈ 70 సంవత్సరాల చెరకాలములో వారికి ఏమి జరుగునై ఉన్నది? చెర అనుభవం నుండి వారిని కాపాడునది ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబే యిర్మీయా సందేశం. యిర్మీయా ప్రకటించింది ఏమిటంటే, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, బలవంతుడు తన బలమును బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయము మరియు మహిమ అను పదములు లేఖనములో ఎక్కడ కనపడినా అది దేవునికే చెందుతుంది. మనము అన్ని విషయాల్లో దేవునినే మహిమపరచాలి. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి అన్ని పరిస్థితుల్లో ప్రభువును మహిమపరచాలని ఈ పదములకు ఉన్న అర్థం. శిష్యుల ప్రార్థనలో నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అను మాటల్లో మహిమ అనుభవం వస్తుంది. దేవుని పేరు ఏమిటి? దైవత్వాన్ని తెలియచేయు ప్రయత్నమే దేవుని పేరు. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించుట ద్వారా జరిగేదేమిటంటే, మీ జీవితాల ద్వారా దేవుని నామము బయలుపరచబడుతుంది. గనుక బబులోను చెరకు వెళ్లిన యోధా ప్రజలు తమ జీవితాల ద్వారా దేవుని మహిమపరచాలిగాని వారికి ఉన్న స్థితిని కాదు. యెరూషలేము పట్టబడినప్పుడు వారికున్న స్థితి, ఆధిక్యతలన్నీ వారు కోల్పోయారు. ధనికులు, జ్ఞానులు, బలవంతులైన వారందరూ బందీలుగా కొనుపోబడ్డారు. బలవంతులైన వారు బలహీనులుగా చేయబడ్డారు. గనుక శరీర బలాన్ని బట్టి అతిశయించవద్దని యిర్మీయా ప్రకటించాడు. అంతమాత్రమే గాక బలవంతులైన వారు పూర్తి బలాన్ని పొందలేక బలహీనులై కృషించి కళేబరముల వలె ఉంటారని చెప్పాడు. బందీలైన వారికి యిర్మీయా చెప్పినదేమనగా, వారికి గల బలము, ఆస్తి, జ్ఞానము వారి జీవిత ఉద్దేశ్యమును నెరవేర్చలేవు. జీవితం యొక్క ఉద్దేశ్యము, అర్థము మీరు నిజంగా తెలుసుకొనగోరిన ఎడల నా యొద్దకు వచ్చి నేను ఎవరినో ఏమై ఉన్నానో తెలుసుకొనుడి అని దేవుడు యిర్మీయా ద్వారా యోధా జనాంగానికి తెలియపరిచాడు. పరలోకములో ఉన్న దేవునిని భూలోకములో తెలుసుకొనుటకు మార్గమిదే. దేవుడు భూలోకములో జరిగించే విషయాల ద్వారా దేవుని వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా వారి నిజస్థితిని తెలుసుకోవాలని యిర్మీయా సందేశం. అలాగైతే దేవుని తెలుసుకొనుట ఎలాగూ నూతన నిబంధనలో ఉన్న విషయాలను బట్టి దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చి ఆలోచన చేయుట ద్వారా దేవుణ్ణి తెలుసుకోవచ్చు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయములో అపోస్తలుడు దేవుడు
ప్రేమై ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వానియందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో ప్రేమ ద్వారా బయలుపరుచున్నాడు. గనుక ప్రేమతో సంబంధం కలిగి దేవుని ప్రేమను రుచి చూడవచ్చు. శాశ్వతమైన దేవుని ప్రేమ, నీతి మరియు న్యాయము ద్వారా దేవునిని తెలుసుకోవచ్చని ఇర్మియా సందేశం. బబులోను చెరకు వెలుచున్న వారికి వారి ధనము, చదువు, శరీర బలము వలన ప్రయోజనము లేదని అర్థమైంది. వారి జీవితములో నెరవేర్పు కొరకై వేరొక దానిపై నమ్మకం కలిగింది. వారి జీవితం యొక్క సాఫల్యత దేవుని అందేనని వారు తెలుసుకోవడానికి ఇదే మంచి సమయమని ఇర్మియా ప్రకటించాడు. దేవుడు ప్రేమయని, నీతి అని, న్యాయమని వారు తెలుసుకొని ఈ దైవ లక్షణాలు దేవుడు ఏమై ఉన్నాడో అని భూలోకములో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ సత్యాలన్నీ మీరు గ్రహించిన ఎడల దానిని ఎవరు మీ నుండి తీసివేయలేరు. ఎందుకనగా మీ యొద్దనున్న మీ ధనాన్ని, మీ బలాన్ని తీసివేయవచ్చును గాని మీలో నుండి దేవుణ్ణి ఎవరు తీసివేయలేరు. ఇర్మియా చెరసాలలో ఉన్నట్లు నేటి దినాల్లో కొందరు బంధకాల్లో ఉన్నారు. తూర్పు ప్రాంతపు రాజ్యములోని ఒక రాజ్యములో ఒక్కొక్కరిని ఏకాంతంగా బంది గృహాల్లో 7 సంవత్సరాల వరకు ఉంచేవారు. ఆ సందర్భములో దేవుడు తప్ప వేరొక వ్యక్తి కానరాడు. ఆ సమయములో దేవునెరిగిన వారు దేవుడు ఏమై ఉన్నాడో కనుగొన్నారు. ఏకాంతంగా బందీలుగా ఉన్నప్పుడు వారి ధనము, బలముల వలన ప్రయోజనము శూన్యమని గ్రహించిన వారే దేవుని యందు ప్రయోజనము పొందగలిగారు. చెరగొని పోబడుచున్న యోధా ప్రజలకు ఇర్మియా ప్రకటించిన వాక్య సారాంశం ఇదే. ఇర్మియా వాక్య ప్రకటన వస్తు రూపంలో ఉండేది. ఈ కోవకు చెందినది చెడిపోయిన నడికట్టు బోధ. ఇర్మియా తన నడుమునకు నడికట్టు కట్టుకొని కొన్ని నెలల వరకు దాన్ని తీయలేదు. తర్వాత నడికట్టును తీసి ఒక గోడ రంధ్రములో కొన్ని నెలలు దాచాడు. కొన్ని నెలల తర్వాత దాన్ని త్రవి చూడగా పురుగులు పట్టి చెడిపోయింది. దాన్ని పరిశీలిస్తున్న వారిని చూచి, మీరు చూస్తున్న నడికట్టు చెడిపోయింది, కుళ్ళిపోయింది, పనికి రానిదిగా తయారయింది. దేవుని ఎదుట మీరును అలాగునే ఉన్నారు. విగ్రహారాధకులై పాపులైన మీరు పనికి రానివారై ఉన్నారు. దేవుడు మీ గర్వమును అణచి ఈ నడికట్టు వలె చేస్తాడు. ఇర్మియా చెప్పిన విషయాన్ని వారు తేటగా గ్రహించారు. నేటి దినాల్లో ఇటువంటి బోధకులు లేరు. చెర అంతం వరకు ఇర్మియా ఈ విధంగానే ప్రకటించాడు. ఇర్మియా గ్రంథము 32, 33 అధ్యాయాల్లో శ్రేష్టమైన విషయాలున్నాయి. సిద్కియా పరిపాలన యొక్క చివరి కాలమది. పట్టణము పట్టబడుచున్నది. తాను ప్రవచించుటను బట్టి ఇర్మియా బందీ గృహములో ఉండగా దేవుని వాక్యము ఇర్మియాకు అందింది. ఇర్మియాకు అందిన దేవుని వాక్యం ఏదనగా, హనాయేలు అనాతోతులోనున్న తన పొలమును కొనమని వచ్చి అడుగుతాడు. యెరూషలేము శత్రువులచే పట్టబడింది గనుక యెరూషలేమునకు సమీపంగా ఉన్న ఈ ప్రదేశములో భూమి కొనుటకు అది మంచి సమయం కాదు. ఆ భూమిని కొనమని దేవుడు ఇర్మియాకు తెలియజేశాడు. హనాయేలు బందీ గృహములో ఉన్న ఇర్మియా వద్దకు వచ్చి, అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే గనుక భూమిని నీకిచ్చుటకు దేవుడు నా హృదయమును ప్రేరేపించాడు అని చెప్పాడు. ఇర్మియా పొలమును కొని సాక్షులను పిలిపించి క్రయపత్రమును వ్రాసి ముద్రవేసి ఆ పత్రమును మంటి కుండలో ఉంచి అనేక సంవత్సరాలు దాచాను. అంతటా మరి యొక్క సందేశమిచ్చాడు. మీరు తిరిగి బబులోను నుండి వస్తారని నేను నమ్ముచున్నాను. యెరూషలేమునకు 3 మైళ్ళ దూరములో ఉన్న భూమిని నేను కొనుటయే నా నమ్మకమునకు నిదర్శనము అని ఇర్మియా ప్రకటించాడు. 32వ అధ్యాయములో ఇర్మియా ఈ మాటలు వివరించిన తరువాత 33వ అధ్యాయములో మరి యొక్క విషయాన్ని ప్రకటించాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రాబో దినాల్లో ఈ ప్రదేశములోని భూమి, ఇల్లు, ద్రాక్ష తోటల క్రయ విక్రయము జరుగును. దేవుడు యెరూషలేమునకున్న పూర్వ ప్రగతిని మరలా దయచేస్తాడను విషయము ప్రజలు విశ్వసించాలని ఇర్మియా బోధించాడు. ఆ సందర్భంగానే 33వ అధ్యాయములోని గొప్ప ప్రవచనం వ్రాయబడింది. నాకు మొరపెట్టుము, నేను నీకు
ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. యిర్మీయా గ్రంథములో అందరికీ బాగుగా పరిచయమైన వాక్యమిది. ఒక సంవత్సరపు చివరి దినమందు ఒక వార్తా విలేకరి గత సంవత్సరం వలె రాబోయే సంవత్సరం కూడా ఉంటుంది, ప్రపంచములోని మధ్య తూర్పు ప్రదేశములో మరియు ఇతర దేశాలు అన్నిటిలో అదేవిధంగా ఉంటుంది అని ప్రకటించాడు. గత సంవత్సరం వలె రాబోయే సంవత్సరం ఉంటే అది ఎవరు తట్టుకోలేరు. గనుక నూతన సంవత్సరము నూతనంగా ఉండాలని కోరుకుంటాం, ప్రార్థిస్తాం. ఎందుకనగా ఇంతవరకు ఉన్న స్థితి రాబోయే సంవత్సరములో ఉండకూడదనేది మన కోరిక అయితే నాకు మొరపెట్టుము అని దేవుడు పలికాడు. గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను దేవుని బిడ్డలమైన మన ద్వారా జరిగించుటకు దేవుడు ఇష్టపడుచూ ఉన్నాడు. బబులోనుచే యెరూషలేము నాశనం చేయబడినప్పుడు ఆ సమయములో యిర్మీయా భూమిని కొన్నాడు. ఆ సందర్భములో ఈ వచనం చెప్పబడింది. యిర్మీయా సందేశ సారాంశం ఇది: సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మనుష్యులనైనను జంతువులనైనను లేక పాడేయున్న ఈ స్థలమును దాని పట్టణములోను గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. మన్యపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యోదా పట్టణములలోను మందలు లెక్కపెట్టువారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యిర్మీయా సందేశములో నాశనము, విచారము మాత్రమేగాక శుభవర్తమానము కూడా ఉంది. యెరూషలేం పతనమై యోదా ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారు కలిగి ఉన్న నిరీక్షణ, వారు వినిన సందేశమే. యిర్మీయా గ్రంథమంతా విలాపములతో ఉండుట వలన దీనిని ఒక క్రమములో విభజించుట కష్టమే. యెషయా గ్రంథం వలె ఈ గ్రంథములో ఉన్న సమస్య ఇది. యిర్మీయా సందేశము ఒక కాలక్రమానుసారమైనది కాదు. ఇక 36వ అధ్యాయములో యిర్మీయాను గూర్చిన గొప్ప విషయము వ్రాయబడి ఉంది. యిర్మీయా కారాగృహములో ఉన్నప్పుడు బారూకును కార్యదర్శిగా అనుమతించాడు. యిర్మీయా అక్కడనే మరణిస్తానని అనుకున్నాడు. యెరూషలేం పడిపోయింది. తన భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అర్థం కాలేదు. కావున గడచిన 41 సంవత్సరాల్లో దేవుడు తన ద్వారా ప్రకటించిన సందేశాలను వ్రాయుటకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. చరిత్రలో దేవుడు తన ద్వారా ఇచ్చిన ఉపదేశము రాజ్యాలపై ప్రభావము చూపగలదు అని గుర్తించిన వాడై వాటిని లిఖితపూర్వకంగా భద్రపరుచుటకై వాటిని బారూకు చెప్పి వ్రాయించాడు. ఆ సమయాన్న రాజుగానున్న యెహోయాకీము ఈ వార్తను విని ఆ ప్రతిని తన సముఖములో చదువనాజ్ఞాపించాడు. అది శీతాకాలం గనుక రాజు ముందర కుంపటిలో అగ్ని మండుచుంది. గ్రంథములోని పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా అగ్నిచ్చే గ్రంథమంతయు కాలిపోయింది. ఈ విషయం బారూకు యిర్మీయాకు తెలియచేయగా, మరియొక పుస్తకపు చుట్ట, కలము, సిరా తీసుకొని రమ్ము, నేను మరలా వ్రాస్తాను. మొదటి పుస్తకపు చుట్టలో వ్రాయబడని మరికొన్ని మాటలు కూడా కలిపి 2వ గ్రంథము వ్రాయుదును అని యిర్మీయా చెప్పాడు. యిర్మీయా సందేశమంతటిని జ్ఞప్తికి తెచ్చుకొని చెప్పి వ్రాయించాడు. నేనిక్కడ ఉన్నప్పుడు దేవుడు ఈ సందేశమిచ్చాడు. ఆ సందర్భంలో ఆ సందేశమిచ్చాడు. దేవాలయములో సీసాను పగులుగొట్టినప్పుడు ఈ వాక్యాన్ని నేను బోధించాను. కుమ్మరవాణి ఇంటిని గూర్చిన తిరిగి రూపించబడిన కొండ సందేశమిది అన్నీ యిర్మీయా తెలిపాడు. ఈ విధంగా కాలక్రమానుసారంగా కాకుండా యిర్మీయా వివరించిన విషయాలను బారూకు వ్రాశాడు. యిర్మీయా అందించిన సందేశ సారాంశం ఏమిటంటే, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. నా జనులు 2 నేరములు చేసియున్నారు.
జీవజలముల ఓటనైన నన్ను విడిచి తమ కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు అని యిర్మీయా బోధించాడు. ప్రజలు 2 పాపాలు చేశారని యిర్మీయా వివరించాడు. దేవుని నుండి తొలగిపోయారు, దేవుని వాక్యం వలన వచ్చు జ్ఞానము నుండి తొలగిపోయారు. జీవజలముల ఓట అయిన దేవుని విడిచి వారు పగిలి నీళ్లు నిలవని తొట్ల వైపు మళ్లారని చక్కగా వివరించాడు. మేము జ్ఞానులమనియూ యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియూ మీరేలా అందురు? నిజమేగాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. యెహోవా వాక్యమును నిరాకరించిన వారికి ఏపాటి జ్ఞానము కలదు? దేవుని జ్ఞానమును నిరాకరించిన వారికి మిగిలినది మానవ జ్ఞానమే. మానవ జ్ఞానము దేవుని జ్ఞానము ఎదుట ఏపాటిది అని యిర్మీయా ప్రశ్నిస్తూ మంచి సందేశాన్ని అందించాడు. నేటి కాలానికి కూడా ఇది మనకు మంచి సందేశం. దేవుని వాక్యము కాకపోతే మీరు ఏమి బోధిస్తారు? పరిశుద్ధ లేఖనాన్ని బోధించకపోతే మీరు బోధించేది మానవ తత్వమా లేక పద్యాల? సమస్యల్లో ఉన్నవారికి మనస్తత్వ శాస్త్రమును బోధించాలని అనుకుంటున్నారా? ప్రజలకు వైద్య సలహా ఇచ్చువారిగా ఉండాలనుకుంటున్నారా? దేవుని వాక్యము దేవునిది కాదని మీరనుకొని బోధించేదేది? దేవుని జ్ఞానమునకు సాటైనది కలదా అని యిర్మీయా చక్కని సందేశాన్నిచ్చాడు. మరి యొక్క సందేశములో కూషు దేశస్థుడు తన చర్మమును, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. బైబిల్ బోధించేదేమిటంటే మీరు మీ జీవితమును మార్చుకోగలరని కాదు, మీరు చేయగలిగిన మంచి చేయుటయే క్రైస్తవ్యమని కొందరు బోధించుట ఆశ్చర్యము కలిగించే విషయం. లేఖనము ఈ విధంగా చెప్పుటలేదు. యిర్మీయా 2వ అధ్యాయము 36వ వచనం, నీ మార్గము మార్చుకొనుటకు ఇటు అటు తిరుగులాడుచున్నావు అని వ్రాయబడింది. అనగా ప్రజలు మారరు, మాటను మీరరని యిర్మీయా బోధించాడు. జీవితములో ప్రస్తుత పరిస్థితి అర్థమవుతుంది, కాని భవిష్యత్ గురించి ఏమి చెప్పలేం. దేవుడు నియమించిన మేరకు జీవించగలిగిన మార్పు పొందగలమని లేఖనము చెప్పుచున్నది. మీ అంతట మీరు మార్పు నొందలేరు గాని మనస్సు మారుట ద్వారా మార్పు వస్తుంది. మీ జీవితములో దేవుడి మార్పు తీసుకొని రావాలంటే నూతన జన్మ అనుభవం మీరు కలిగి ఉండాలి. ఈ విధంగా దేవుని మూలంగా మాత్రమే రూపాంతరము పొందగలమా? లేఖనము దృఢముగా తెలియచేయుచున్నది. ఈ విధమైన గొప్ప సందేశము యిర్మీయా ప్రకటించాడు. యిర్మీయా హృదయాన్ని గురించి చెప్పుచూ, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాని గ్రహింపగలవాడెవడు? దీనికి జవాబుగా దేవుడు మాత్రమే మానవుని హృదయము మోసకరమైనదని తెలిపాడు. మానవుని హృదయము ఎలాంటిది? కోతిని గూర్చిన పద్యము మీరు ఎరిగి ఉండవచ్చు. ఆ పద్యములో కోతి తెలియజేసే విషయమేమిటంటే, ఏ కోతి తన భార్యను కొట్టదు, పిల్లలకు ఆహారం లేకుండా చేయదు. ఏ కోతి 60 లక్షల ఇతర కోతులను ద్వేషించి అగ్నితో కాల్చలేదు. కాని ఇలాంటి భయంకరమైన పనులను మానవులే చేస్తున్నారు. ఈ పద్యములోని నీతి ఏమిటంటే, మానవుడు దేవుని గుణములు కలిగి జీవించవచ్చు. అదే సమయములో హిట్లర్ వలె కూడా మానవుడు జీవించే సామర్థ్యం ఉంది. జంతువులు ఊహించలేని కార్యాలు చేయుటకు మానవునికి సామర్థ్యం ఉంది. మానవుని హృదయము ఎంతగా చెడిపోయిందో అది దేవునికి మాత్రమే తెలియనని యిర్మీయా చెప్పుచున్నాడు. మానవుని హృదయము మోసకరమైనది. మనలను గురించి అనేక విషయాలు చెప్పుకుంటాం, కాని అవి యథార్థము కావు. హృదయాలను పరిశోధించే దేవుని సన్నిధిలో జ్ఞాని అయిన దావీదు 139వ కీర్తన చివరి భాగములో ఈ విధంగా ప్రార్థించాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నిత్యమైన మార్గమున నన్ను నడిపించుము. హృదయము నెరిగిన దేవుని యొద్దకు వచ్చి మనమును
ఈ విధంగా ప్రార్థించాలి. ఎందుకనగా మన హృదయము ఎలాంటి మోసకరమైనదో మనకే తెలియదు. దేవా, నా హృదయ ద్వారాన్ని తెరిచి ఉండకూడని విషయాలు తీసివేసుకొనుటకు సహాయము చేయుము. నా హృదయములోని ఆలోచనలు తెలుసుకుని నిత్య మార్గములో నడుచుటకు సహాయము చేయుమని మనం ప్రార్థించాలి. యెరూషలేము పట్టబడి ప్రజలు ఆపదలోనూ చెరలోనూ ఉన్న సమయములో ప్రవక్త బోధించిన విషయాలను మీరిష్టపడతారు. అంతమాత్రమే గాక ఇర్మియా ప్రకటించిన సందేశాలు నాటి ప్రజలకే గాక నేటికిని మనకెంత ప్రయోజనకరమైనవో మీరు గ్రహించగలరు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు మీ హృదయాలను ఎరిగి ఉన్నాడు. మీ కుటుంబాన్ని, మీ స్నేహితులను మరియు మీ బంధువులను ఎరిగి ఉన్నాడు. మీ హృదయాలు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకొనుమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా మిమ్ములను మీరే మోసపుచ్చుకొనుచు ఉన్నారేమో, దేవుని మాత్రం మనమెన్నడూ మోసపుచ్చలేం. యేసు ప్రభు మీ హృదయాలను నూతనమైన అందమైన పాత్రవలె మార్చుటకు ఇష్టపడుచు ఉన్నాడు. గనుక మీ హృదయాల్లోనికి దేవుణ్ణి ప్రవేశింపనియ్యండి. దావీదువలె దేవుణ్ణి వేడుకొనండి. దేవా, నా హృదయమును పరిశోధించి నా హృదయములో ఉండకూడని విషయాలు నాకు తెలియజేసి నన్ను నూతనపరిచి నిత్య మార్గములో నన్ను నడిపింపుము అని ప్రార్థించగలిగితే దేవుడు మిమ్ములను క్షమించి నూతన సృష్టిగా చేస్తాడు. ఇర్మియా గ్రంథ పరిశీలన వలన దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ప్రార్థనాపూర్వకంగా ఇర్మియా ప్రవచనాలు గైకొనుట వలన మీకు ఆశీర్వాదము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, మీ స్వరాన్ని ఆలకించిన ప్రియ శ్రోతలు అందరినీ దీవించండి. ఎంతమంది మా ప్రియులు ఈ సమయములో మీకు తమ్మును తాము సమర్పించుకుంటున్నారో వారందరినీ మీ పవిత్ర రక్తముతో శుద్ధి చేసి నూతన పరచుమని, నిత్య మార్గములో ఇక నుండి ముందుకు సాగుటకు సహాయము చేయుమని ప్రత్యేకముగా బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతమంది మా ప్రియ శ్రోతలు లేవలేని స్థితిలో ఉంటున్నారో వారిని దయతో కనికరించి వారిని స్పర్శించి ఇప్పుడే వారిని లేపుమని, మీ నామ మహిమ కొరకు మా శ్రోతలను వాడుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.